డియర్ ఫ్రెండ్స్, జియో ట్రెండ్స్ తెలుగు. నేను మీ సురేష్. నమస్కారం. ప్రజాస్వామ్యంలో ప్రజలు లేదా ప్రతిపక్షం రాజీనామా కోరడం ప్రజాస్వామ్యంలో సాధారణం. కొన్నిసార్లు తీవ్రమైన ప్రజా ఒత్తిడి వచ్చినా నాయకులు రాజీనామా చేయరు. రాజీనామా చేయకుండా అధికార దుర్వినియోగం చేసినటువంటి నాయకులు కొందరున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 కోవిడ్-19 నిర్వహణ, నోట్ల రద్దు, కులము మత వివాదములు, మత ఉన్మాదం, ఏకపక్ష పాలన, దేశాభివృద్ధి డొల్లతనం, రూపాయి పతనం, ఓట్ల చోరీ, ప్రభుత్వ ఆస్తిపాస్తులు ప్రైవేట్ పరం, దేశ సంపద అంతా గుజరాత్ తరలింపు, సామాన్య ప్రజల అప్పుపై పీడింపు, కోట్లు కొల్లగొట్టిన దొంగలకు రుణమాఫీ, రైతుల ఉద్యమం, మణిపూర్ హింస, ఇటీవల కాలంలో నీట్ పరీక్షల వంటి వివిధ అంశాలపై ప్రతిపక్షం, పౌర సంఘాలు, సామాన్య ప్రజలు అందుకు బాధ్యులైన మంత్రులను లేదా ప్రధానమంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో రాజీనామాలు చేయరు. రాజీనామా చేసిన నాయకులకు నైతిక బాధ్యత, దేశభక్తి ఉంది అని నేను భావిస్తూ ఉన్నా. ప్రస్తుతం 2026లో విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయడం అరుదైన ఉదాహరణ. తర్వాత జగదీష్ టట్లై 1984 సిక్కు అల్లర్లకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో అనేక సార్లు రాజీనామా చేయాలని డిమాండ్లు వచ్చినా రాజీనామా రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన పదవుల నుంచి తప్పుకొన్న సందర్భాలు ఉన్నప్పటికీ దీర్ఘకాల వివాదాలు కొనసాగాయి. అజయ్ మిశ్రా టేని 2021 లఖింపూర్ ఖేరీ ఘటన తర్వాత రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు రాజీనామా కోరాయి. అయితే ఆయన వెంటనే రాజీనామా చేయలేదు. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చాంశనీయమైంది. మమతా బెనర్జీ వివిధ రాజకీయ సంఘటనల తర్వాత రాజీనామా చేయాలని డిమాండ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రజల తీర్పు ఎన్నికల ద్వారా రావాలని ఆమె వాదించారు. ప్రజాస్వామ్యంలో రాజీనామా చేయకపోవడం అంటే నాయకుడు చట్టాన్ని ఉల్లంఘించినట్టేనా చెప్పలేం. కానీ ఒకటి నిజం, పారదర్శకత అనేది వ్యక్తిత్వంలో ఉండాలి. గతంలో రాజీనామా చేయమని ఒత్తిడి చెయ్యకున్నా దేశంపై ఉన్న భక్తి, ప్రజల క్షేమం కోసం రాజీనామా చేసిన కొందరు గొప్ప నాయకులు. లాల్ బహదూర్ శాస్త్రి 1956 రైల్వే మంత్రి, టిటి కృష్ణమాచారి 1958 ఆర్థిక మంత్రి, వికే కృష్ణ మెనోన్ 1962 రక్షణ మంత్రి, నితీష్ కుమార్ 1999 రైల్వే మంత్రి, శివరాజ్ పాటిల్ 2008 హోం మంత్రి, విలాస్ రాయ్ దేశ్ముఖ్ 2008 మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ రాజా 2010 టెలికాం మంత్రి, 2G స్పెక్ట్రమ్ కేటాయింపుల వివాదం, దయానిధి మరాన్ 2011 ఎయిర్సెల్ మేక్స్ కేసు దర్యాప్తు నేపథ్యంలో, అశ్విని కుమార్ 2013 కోల్ బ్లాక్ కేటాయింపుల విచారణపై, ఎంజే అక్బర్ 2018 మెటో ఆరోపణల నేపథ్యంలో, ప్రస్తుతం ధర్మేందర్ ప్రధాన్ 2026 నీట్ పరీక్షల లీక్ వివాదం, దేశ వ్యాప్తంగా విద్యార్థుల సంఘాలు నిరసనలు, రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం బలవంతంగా అతని చేత రాజీనామా చేయించారు. అయితే అతనే కాదు, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంది. ఇది సీజేపీ డిమాండ్. కారణం, రూపాయి పతనంతో బీజేపీ అభివృద్ధి దేశానికి ఎంత మేరకు చేస్తుందో చెప్పవచ్చు అని అంటున్నారు. దేశ ప్రజలకు అర్థమవుతుంది. ప్రస్తుతం సీజేపీ ఈ విధానం చెప్పుకు వస్తున్నారు. శ్రీలంక, నేపాల్, హంగేరీ తరహా ప్రొటెస్ట్ రాకమునుపే బీజేపీ గౌరవంగా రాజీనామా చేసి వారి గౌరవం కాపాడుకోవాలని సీజేపీ సూచిస్తుంది. మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియచేయండి. జై భారత్, జై హింద్.